శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. లీడర్ల నడన్నా ఆటో ఎక్కంగా చూసినావా నువ్వు? వాళ్ళెందుకు ఎక్కుతారు? మన లెక్క వాళ్ళేమన్నా పేదోళ్ళే ఎట్లా? అది కరెస్టే గాని అప్పుడప్పుడు ఓట్ల పండుగ వస్తే ఆటో కాదు బండెక్కి కూడా ఓట్ల వేటకు వస్తారు. అవును, కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలలో ఫ్రీ బస్సు ప్రయాణాలు ఏవట్టి ఆటో అన్నల పరిస్థితి ఆగమే ఉన్నది కదా. మరి కర్వమంటే కప్ప కోపం, ఇడవమంటే పాము కోపం అన్నట్టు బంద్ చేయలేరు, అట్లనే ఆటో అన్నల కడుపు నింపలేరు. అయితే బాబు సారు ఆటో అన్నల కోసం ఒక ఉపాయం చేసిండు. సార్ దిమాక్లా ఐడియాలు పుట్ల కొద్దే పురుడు పోసుకుంటాయి కదరా. ఈ తాప ఏం ఐడియా చేసిండు చెప్పను, చూపిస్తా చూడు. నేనేంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకుపోవాలి టెక్నాలజీలో కూడా. ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా. ఆ టెక్నాలజీ ఇప్పుడు నేను నాటకాలు చెప్పడానికి అటు దిక్కు సీఎం సారు, ఇటు చిన్న సీఎం సారు, ఇంకో దిక్కు మంత్రి లోకేశం సారు. ముగ్గురు ఆటోలో ప్రయాణం చేసుకుంటా వాళ్ళ ఇక్కట్లు తిప్పలరుచుకుంటా ప్రయాణం చేసి వాళ్ళ కళ్ళల్లా ఆనందం నింపే ప్రయత్నం చేసిర్రు. పుక్కిట్ల ప్రయాణాలు చేయబట్టి ఆటో వాళ్ళకు గిరాకీ లేక ఇల్లు గడవక తిప్పల పడుతున్నారు అని అంటున్నారు కదా. వాళ్ళ కోసం ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15,000 వేసిండ్రు. అంతేకాదుల్లో ఉబర్ ర్యాపిడోలు ఉన్నాయి కదా, వాటి జాగాల ఇంకొక యాప్ తెచ్చి ఆటో అన్నలకు మంచి చేస్తామని అన్నాడు సీఎం సారు. ఆటో డ్రైవర్లకు అందరికి హామీ ఇస్తున్నా. ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఊబర్ ఉంది, ర్యాపిడో ఉంది. మీకు నష్టం జరిగేది సరైన సమయంలో అవి మనం తీసేయలేం, కానీ ఈ డ్రైవర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఈ 2,90,000 మందికి నేను మీ అందరికి అవసరం ఒక యాప్ తయారు చేస్తాం, మీకు నేరుగా బుకింగ్లు వచ్చేట్టుగా చేస్తాం. 3వ యాప్ మీకు వస్తుంది. అదంతా కూడా మీరు ఎక్కడున్నా ఎలాంటి బిజినెస్ వస్తుందో మీ దగ్గర ఇచ్చే బిజినెస్ ని 24 గంటల ఆటో స్టాండ్కి పోయి పడిగాపులు కాసే పని లేకుండా టెక్నాలజీల వల్ల వచ్చే లాభాలను మీకు ఇచ్చే బాధ్యత మాది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది. ఖుషి అంటే ఖుషి కాదు పోన్రి, అంతేనా? ఇన్ని పథకాలు పెడుతున్నాం, మమ్మల్ని మర్చిపోవద్దు అని చెప్పి ఈ మాట కూడా అన్నాడు. 33,000 కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ. మన తర్వాత తెలంగాణ 8,000 ఖర్చు పెడుతున్నారు, 8,000 కోట్లు. అంటే ఈరోజు సంక్షేమం అంటే ఏ విధంగా చేస్తున్నాము మీరే చూశారు. ఇక గిడి దిక్కు చూడుండ్రి, ఎవరనుకుంటున్నారు? తాడిపత్రి జేసీ ప్రభాకరం రజనీకాంత్ లెవెల దిగిండు కదా. పెద్ద పదవులేం లేకున్నా పథకాల ప్రారంభాల కడ పెద్ద పీటనే సార్కు. ఇక మంత్రులు ఎక్కడోళ్ళక్కడ ఆటోలా కాకి బట్టలేసుకొని ప్రయాణం చేసి వాళ్ళ చేతులలో చెక్కులు పెట్టిండ్రు. అయితే లోకేశం సారు ఆటో అన్నలు రాసే కొటేషన్లు చదివిండట కార్లో పోయేటప్పుడు. వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు. మనం మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు. అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు. ఇంకొక ఆటో డ్రైవర్ కొటేషన్ చూసా, అందరూ బాగుండాలి, దాంట్లో నేను కూడా బాగుండాలని చెప్పారు. 3వ కొటేషన్, జరా భద్రం భయ్యా, మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి. అంటే స్పీడ్గా నడపద్దు, ర్యాష్గా నడపద్దని ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి. ఈ కొటేషన్లన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు. ఆంధ్రాలో వేసినట్టే తెలంగాణలో కూడా ఆటో అన్నల అకౌంట్ల పైసలేసి సర్కారే ఒక యాప్ తయారు చేస్తే ఇక్కడ వీళ్ళు కూడా ఖుషి అవుతారు. కానీ ఆ యాప్ ఏదో గాని జర జల్దినదేంటి సారు, ఆటో అన్నలు మీ పేరు చెప్పుకుంటారు. సినిమాలల్లా ఎవరి జంట అంటే నీకు ఎక్కువ ఇష్టం రా? వెంకటేష్ సౌందర్య. మరి ఇప్పుడు వస్తున్న సినిమాలల్లా అప్పట్లో సమంత నాగ చైతన్య ఉండే గాని ఇప్పుడు ఏ జంట అంటే ఇష్టం? ఆలోచన చేసుకోవద్దా? అయ్యో మర్చిపోయినా, మన గీత గోవిందం లేరు, వాళ్ళంటే ఇష్టం. ఎవలవ్వో ఈ గీతా గోవిందం? కొత్తగింటున్న పేరు. ఓ, నీకు సినిమా నాలెడ్జ్ లేదు కదా. ఇప్పుడు ఈ ముచ్చట చూస్తున్న ఆడియన్స్ అడిగినరా నిన్ను, ఎవలో చెప్పు ఆ గీతా గోవిందం? ఇంకెవలు? నేషనల్ క్రష్ రష్మిక, మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఏమన్నుంటారా ఇద్దరు? మంచి ఉంటది జంట. ఆ రీల్ జంటే ఇగో గిట్ల రియల్ జంటగా మారేతందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారట. ఓ నీ ఎవరికి చెప్పనలేదు? వాళ్ళే ఇంట్లో నడమ యోగి కారాత్రికి పోయిన అల్లునికి మర్యాదే మర్యాద కదా. తీరొక తీర్ల వంటలు చేసి వీడియో
వీడియోలు పెడతా ఉంటారు అల్లునికి అదిరిపోయే వంటలు చేసి పెట్టిన అత్తగారు అని. మరి మన తెలంగాణలో అయితే అల్లునికి మంచిగా ముక్క కూర ఇంత కళ్ళు తెచ్చి పోస్తారు. ఇక బామ్మరుదులు ఉంటే ఆ బావకు మర్యాదే మర్యాద. సుక్క ముక్క సుక్కల బావ మొత్తం మునిగిపోవాల్సిందే. కానీ మన కాడ దసరాకొచ్చిన అల్లునికి అల్లునికి తీరొక తీర్ల వంటలు చేసి పెట్టిర్రా ఎట్లా? పెట్టిండ్రు. అల్లుడు కూడా డబుల్ ఖుషి. అటు వంటల పందెంలో గెలిచి తులం బంగారం కూడా గెలిచిండు. అమ్మో ఎవలా అల్లుడు. సంక్రాంతికి వచ్చే అల్లుడికి అత్తగారిచ్చే ఆతిథ్యం ఆంధ్రాల అదిరిపోయేటట్టు చేస్తారు కదా. అయితే ఈ తాప దసరాకు వచ్చిన అల్లుడికి జీవితాంతం గుర్తుండిపోయేందుకు వేసిర్రు వనపర్తి జిల్లా కొత్తకోటలుండే గీ అత్తగారు. అగ చూడుండ్రి అరిటాకుల ఎన్నెన్ని ఎరైటీ వంటకాలు పెట్టిండ్రో. మొత్తం 100 తీర్ల వంటకాలు ఉన్నాయి. 60 రకాల స్వీట్లు, 30 తీర్ల పిండి వంటలు, 10 రకాల బియ్యంతో చేసిన ఐటమ్స్ చేసింది పండుగ అత్తగారింటికి వచ్చిన అల్లునికి. 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, 10 రకాల రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది. అల్లుడొచ్చిండని 101 తీర్ల వంటకాలు చేసినామని అన్నాడట మామ. కానీ ఒకటి తగ్గిందని అన్నాడట అల్లుడు. ఒకటి తగ్గితే తులం బంగారం పెడతామని అన్నారట. లెక్క పెడితే 100 ఉన్నాయట. అటు ఆతిథ్యానికి ఆతిథ్యం, ఇటు బంగారానికి బంగారం గెలుచుకున్నాడు. నాకు 101 రకాల వంటలతో భోజనం వడ్డించారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. మొత్తానికి అల్లునికి దసరా నాడు అత్తగారింటి కాడ గట్టిగానే గిట్టుబాటు అయిందని అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. ఇప్పటికిప్పుడు నీకు నాకు ఓట్లు పెడితే నీకు డిపాజిట్ కూడా రాదు రసిరమ్మ. ఏ సర్వే చెప్పిందవ్వా? ప్రశాంత్ కిషోర్ తోటి ఇట్లా సర్వే చేపించినవా ఎట్లా? దీనికి సర్వే ఎందుకు, ఓట్లకు పోదామా చెప్పు. జూనియర్వి నీకే అంత కాన్ఫిడెన్స్ ఉంటే సీనియర్ సిరమ్మ నాకెంత ఉండాలే? అయినా నువ్వేమని ప్రచారం చేస్తావు? మా సిరమ్మది నిజం జుట్టు కాదు, సౌరం వేసుకొని మిమ్మల్ని మోసం చేస్తుంది. కుర్చీ మీద కూర్చుంటది కదా, కింద భూమికి కాలు కూడా అందే అని చెప్తా. అయినా నీ ప్రచారం నీ గురించి చేసుకో, నా గురించి ఎందుకు? మన బలం మీద కాదు, ఎదుటి వాళ్ళ బలహీనతల మీద కొట్టుడే ఇప్పుడు ట్రెండ్. సెట్ చేసిరమ్మా ఈ నయా ట్రెండ్. అయ్యో కారు పాటోళ్ళు చేస్తలేరా? నేను కూడా ఫాలో అవుతున్నా. గడిదిక్కు చూడు, ఎక్కడనో చూసిన మొక్కలు లెక్కనే ఉన్నది. ఎవలో ఉండే అయ్యో మన ఎర్రబెల్లి సారు మొత్తమే నల్ల పూసాయిండు. అస్సలు ఏర్పాటు చేయకుండా తయారయ్యిండు కదా. రాండ్రి సారు ఏమో వంచి పెడుతున్నాడు కదా. దసరాకు లక్కీ కూపన్లా ఎట్లా? ఓ శ్రీ బాకి కార్డులా. కాంగ్రెస్ వాళ్ళేమో ఫ్రీ బస్సులు తిరుగుతున్నారా, సన్న బియ్యం అందుతున్నాయా అని అడుగుతుంటే, ఇటు ప్రతిపక్ష పార్టీలేమో పెరిగిన పింఛన్లు ముట్టినాయా, ఆడబిడ్డలకు 1500 వస్తున్నాయా, కళ్యాణ లక్ష్ములకు తులం బంగారం ఇస్తున్నారా అని లేనిపోని కయ్యం లేపుతున్నట్టున్నారు. ఇప్పుడు వచ్చే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల ప్రచారం అశాంతం ఈ బాకి కార్డులతోనే నడిపిస్తున్నట్టున్నారు కారు పార్టోళ్ళు. వాళ్ళు వేసిన పథకాలు బ్యానర్లు కడితే ఇల్లు బాకి కారెట్లు కటౌట్లు కట్టేటట్టున్నారు. ఏం ఐడియా సర్జీ. ఇక వర్షాలు తగ్గినట్టే అంటవా? ఎక్కడ తగ్గినాయి? ఇది ఇంటర్వెల్ ఇక ముందు ముందు సినిమా గట్టిగున్నదట. అంటే ఇన్నొద్దులు లోతట్టు ప్రాంతాలు మునిగినాయని చదివినావు కదా. రాను రాను నా ఇల్లు మునిగింది, పక్కింటోళ్ళ మేడ మునిగిందని చెప్తావు. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత. నేనేం చేసిన? చెట్లు పెంచమని చెప్తున్నా గానీ నరకమని ఎక్కడ చెప్తలేను కదా. నువ్వు నరకకపోవచ్చు గానీ ఆ పనిలో ఉండేటోళ్ళు అదే పనులు ఇంకున్నారట. అట్లయితే ప్రళయమే. ఈ వానలు తెచ్చిన విలయానికి ఇల్లు మునిగినోళ్ళు, పంట చెట్లు మునిగినోళ్లే కాదు, ఇగో ఇల్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎవలాళ్ళు? ఓషి ఏమైంది బస్సుకు? ముంగడికి కదులుతలేదు, టైర్లు గిట్లా పంక్చర్ అయినాయా ఎట్లా అని అంటే కాదట. మరెందుకు అని అంటారా? ఇంకెందుకు, మొన్నట్ల పడ్డ వానలకు పట్నం రోడ్లు మొత్తం గుంతలమయమైనాయి కదా. చిన్న గుంతలల్లో టైర్లు ఇరికి వెనుకకు పోతలేదు, బస్సు ముంగటికి పోతలేదు. ఎంతన్నసేపు ఎక్సలేటర్ తొక్కి యాస్టకొచ్చి ఇడిచిపెట్టిండట. ఇక గిటు చూడుండ్రి, నిజామాబాద్ నేషనల్ హైవే ఎట్లున్నదో దీని మీదకెళ్లి ప్రయాణం చేసేటోళ్లకు కడుపుల పేగులు నోట్లకు వస్తున్నాయట. గెలిచిన లీడర్లు పట్టింపు చేస్తలేరట. జీతం తీసుకుంటున్న ఆఫీసర్లు ఉలుకు పలుకు లేకుంటున్నారట. పాపం గీ కాక కారు అద్దం బలిగిందట. నాకు పైసలు ఎవరిస్తారు అని అంటున్నాడు. మరి వర్షాలు పడి, విపరీతమైన వర్షాలు పడి ఇబ్బంది పడతా ఉంటే ప్రజలు, మరి గుంతలల్లో అనేక వెహికల్స్, నిజంగా చెప్పాలంటే రీసెంట్లీ నా కారుకు ఈ కారుకు ఒక కంకర రాయొచ్చి తగిలి పగిలిపోయినటువంటి సందర్భం వాస్తవంగా చెప్తా ఉన్నా. అది స్పీడ్గా వచ్చి తగిలింది. అంటే కంకరాలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి అంటే ప్రభుత్వం వెంటనే దీనిపై చర్య తీసుకోవాలా, అధికారులు చర్య తీసుకోవాలా, ప్రజలకు అందుబాటులో ఈ రోడ్డు వచ్చే విధంగా కృషి చేయాలా అని నా యొక్క విన్నపం.
ఈ రోడ్ల మీద ప్రయాణాలు చేస్తుంటే బాడీలున్న పార్ట్లన్నీ ఉయ్యాల ఊగినట్టే ఊగుతున్నాయట. ఇంకా కొంతమంది అయితే నడుమిరిగి దవాఖానలో పడ్డారట. రోడ్డు టాక్సీ పేరుతోని పైసలు వసూలు చేస్తున్నారు, సౌలతులేమో గీ తీర్లుండవట్టే అని ప్రయాణికులు బాధపడుతున్నారు. ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.